హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 11th Jan. నాకు ఇంకా షాపింగ్ పెండింగ్ ఉంది, పొంగల్ షాపింగ్ది. సో నాకు జీన్స్ మీదకి ఒక టాప్ కావాలి అండ్ నాకు ట్రెడిషనల్ వేర్లోకి ఇయర్ రింగ్స్ కావాలన్నమాట. సో నేను జగదాంబ వెళ్తున్నాను షాపింగ్కి. సో మధుస్ బొటిక్ ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుంది. అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నీకు డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, షాప్ డీటెయిల్స్ అన్నీ. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ పొంగల్ కాబట్టి మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ నేను క్విక్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నేను షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ అలాగే నాకు టైలర్ దగ్గర కూడా చిన్న వర్క్ ఉంది. సో నేను టైలర్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ సారీ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చానమాట. సో అవన్నీ నేను పిక్ చేసుకొని ఇంకా జగదాంబ వెళ్ళిపోయాను. జగదాంబ ఏరియా ఎంత రష్ ఉందంటే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇంకా నేను వీడియో ఏమీ తీయలేదు, ఏమీ షూట్ చేయలేదు అక్కడ. రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను సెలూన్కి వెళ్ళాను, బ్యూటీ సెలూన్. ఐబ్రోస్ ఒకటే చేయించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాను, షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో పెద్దగా ఏం దొరకలేదు నాకు. సో నేను ఓన్లీ ఒక టాప్ తీసుకున్నా, జగదాంబ వెళ్ళాం కదా. సో ఈ టాప్ తీసుకున్నా. ఇది నచ్చింది నాకు, సో ఇలా తీసుకున్నా. ఇది మొత్తం జార్జెట్ మెటీరియల్, జార్జెట్ ఆర్ షిఫాన్, జార్జెట్ అనుకుంటా, జార్జెట్ మెటీరియల్. ఫుల్ స్లీవ్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా వస్తుంది. జీన్స్ మీదకి తీసుకున్నా షార్ట్ టాప్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నచ్చినాయి, సో ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ ఇందులోనే సో ఇంకో ఇయర్ రింగ్స్ ఇది. సో ఫ్రాక్స్ మీదకి ఏదైనా కొంచెం హెవీగా ఉన్న డ్రెస్సెస్ వేస్తే ఇలాంటివి పేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాం. అండ్ ఇంకొకటి సేమ్ అదే మోడల్, కాకపోతే ఇక్కడ డిజైన్ డిఫరెంట్. ఇక్కడ మనకి పర్ల్స్ 3 వచ్చాయి కదా ఇలాగా. సో ఇక్కడ ఓన్లీ స్టోన్ వచ్చి ఇక్కడ ఒక పర్ల్ వస్తుంది. సో ఇది డిఫరెంట్ మోడల్. ఇందులో మళ్ళీ నేను వైట్ తీసుకున్నాను. సో ఈ 2 ఒకటే మోడల్స్. అందులో వైట్ ఒకటి, ఇది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది, క్రీమ్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంది. ఇంతే తీసుకున్నాను. ఒకటి బెల్ట్, జీన్స్ మీదకి తీసుకున్నా ఈ బెల్ట్. సో ఇది ఒకటి తీసుకున్నా, అంతే, ఇంకేం తీసుకోలేదు. నేనైతే ఇప్పుడు ఫేస్ మీద ఉన్న హెయిర్ అన్నీ రిమూవ్ చేసుకుంటా. నేను కార్మసీది యూజ్ చేస్తాను, ఫేషియల్ రేజర్ కార్మసీది యూజ్ చేస్తాను. అండ్ ఫేస్కి నేను అలోవెరా అప్లై చేసుకొని నేను హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటా. సో ఫస్ట్ ఏంటంటే ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. మీ దగ్గర వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత అలోవెరా అప్లై చేసుకొని రాయండి. అలోవెరా ప్లేస్లో మీరు ఫేషియల్ ఆయిల్స్ అయినా పెట్టుకొని తీసుకోవచ్చు, బట్ సేఫ్ ఏంటంటే అలోవెరా పెట్టుకొని తీస్తే సేఫ్. సో నేనైతే వెట్ వైప్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది నేను జూడియోలో తీసుకున్నా. సో నేనైతే వెట్ వైప్స్తో తీసుకుంటాను.
మేకప్ ఏమున్నా రిమూవ్ చేసుకోండి, మేకప్ అస్సలు ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా యాక్టివ్స్ ఉన్నా ఫేస్ మీద ఇదైతే ఫేషియల్ రేజర్స్ అయితే పెట్టొద్దు. మీకు యాక్టివ్స్ ప్రాబ్లం ఉంటే, లేదు నార్మల్గా ఉంటే పర్లేదు, మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలోవెరా తీసుకొని కొంచెం థిక్గా రాసుకోండి, కటింగ్స్ అవ్వకుండా. ఫస్ట్ కొంచెం కొంచెంగా రాసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ చేసుకుందాం మనం. సో ఇలా స్ట్రెచ్ చేసి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీకు భయం వేస్తే అక్కడ ఈ పార్ట్ వరకు వదిలేయండి, లేదు తీసుకోగలను అంటే కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి, ఓకేనా. ఫేస్ అంతా అలాగే రిమూవ్ చేసుకోవాలి. మనం కొంచెం కొంచెంగా రాసుకుంటే, ఇప్పుడు ఈ పార్ట్ నేను తీస్తాను. సో ఫేస్ మీద అంతా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఫేస్ మీద ఎలాంటి యాక్టివ్స్ పెట్టకూడదు, ఓకే. ఓన్లీ ఒక థిక్ మాయిశ్చరైజర్ మాత్రమే పెట్టుకొని ఏమీ అప్లై చేయకూడదు. లైక్ ఇంకేం మేకప్ కానీ లేదంటే ఇంకే యాక్టివ్స్ మనకి ఫేస్ మీద ఉండకూడదు అనమాట. ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే ఉండాలి, బికాజ్ హైడ్రేటింగ్ పర్పస్కి. అండ్ నెక్స్ట్ డే మీరు మేకప్ వేసుకోవాలనుకుంటే నెక్స్ట్ డే మీరు ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ డే మీరు మేకప్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు సన్ స్క్రీన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు, మేకప్ అన్నీ రాసుకోవచ్చు అనమాట. బట్ షేవ్ చేసిన రోజు మాత్రం అసలు ఏమీ రాయొద్దు, ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే రాయండి.